కూడా ఫిక్స్ చేయలేదు. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీ ఇంట్లో కూడా చేయండి, సో దట్ యూ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు రోల్ మోడల్గా ఉండాలి, కింద ఉన్న స్టాఫ్ కూడా రోల్ మోడల్గా ఉండాలి, సో దట్ ఎవ్రీవన్ గెట్స్ దిస్ మెసేజ్. ఆఫీస్కి మనం స్టార్ట్ చేస్తున్నాము, కలెక్టరేట్లో ప్లస్ అదర్ ఆఫీసెస్కి మనం చెప్తున్నాము. సో దిస్ ఇస్ బీయింగ్ గివెన్ సో దట్ మీరు మీ ఇండివిజువల్ ఆఫీసెస్ కూడా పెట్టవచ్చు. బట్ సేమ్ మెసేజ్ మీ స్టాఫ్కి కూడా చెప్పాలి, సో దట్ దే యూజ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ అండ్ మేక్ షూర్ దిస్ ఇస్ బీయింగ్ యూటిలైజ్డ్. మనకి కొన్ని కోర్టులు ఇష్యూ ఉంది కాబట్టి మేక్ షూర్ దీస్ ఆర్ పొజిషన్ ఎట్ అ ప్లేస్ వేర్ డిస్టర్బెన్స్ కాకుండా వీ కెన్ యూజ్ దిస్. అండ్ మన ఏజెన్సీ వాళ్ళ ఉన్న వర్కర్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ఎవ్రీడే మార్నింగ్. సో రిక్వెస్ట్ ఆల్ మీ ఆఫీసెస్లో ఇంప్లిమెంట్ చేయండి, ప్లస్ మీ ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసి ఒకటి కన్ఫర్మేషన్ ఇవ్వండి, సో దట్ వీ కెన్ ఆల్సో గివ్ ఇట్ టు డిపిఆర్. అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫీసెస్ ప్లీజ్ కమ్, వీ విల్ హ్యావ్ అ ఫోటో. అదేవిధంగా మనం పాటించడం, మనం 4 రకాల చెత్తలు, మనం తడి చెత్త అనేది మన ఫుడ్ వేస్ట్ కావచ్చు, అట్లాంటివన్నీ కూడా సపరేట్గా అందులో వేయడము, అది డీకంపోజ్ అయ్యే విధంగా ఉంటుంది. అన్నీ కూడా పొడి చెత్త అంటే మనకు వచ్చేటువంటి పేపర్స్ మన ఆఫీస్లలో ప్లాస్టిక్ బాటిల్స్ ఏదైనా సంథింగ్ ఉంటే అదంతా పొడి చెత్త బ్లూ డస్ట్బిన్ వేయడం. ఇంకా శానిటరీ అంటే ఇక్కడ అంత అవసరం కూడా ఇంట్లో దగ్గర ఉంటుంది. సో అది మనకు చెప్పడం కోసం అవేర్నెస్ క్రియేషన్ మన ఆఫీస్లో పెట్టుకుంటాము. స్పెషల్ కేర్ వేస్ట్ కూడా మన కంప్యూటర్ సంబంధించిన వేస్ట్ కావచ్చు, వైర్స్ కావచ్చు, ఇంకా ట్యూబ్ లైట్స్, బల్బ్స్ కాలిపోతాయి మనకు సంబంధించిన అవన్నీ కూడా దాంట్లో పెట్టేసి అది సపరేట్గా మనకు వచ్చేటువంటి గ్రామ పంచాయతీ మున్సిపల్ వెహికల్ వస్తుంది ఇక్కడికి. ఆ మున్సిపల్ వెహికల్ వస్తే మున్సిపల్ వెహికల్లో సపరేట్గా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా మనం ఫాలో అప్ చేస్తూనే మన ఇన్స్టిట్యూషన్స్ కింద ఉన్నటువంటి డివిజన్ ఆఫీస్ కావచ్చు, మండల ఆఫీస్ కావచ్చు, జీపీ ఆఫీస్ కావచ్చు, అక్కడ కూడా వీటిని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మన జిల్లా మంచిగా స్వచ్ఛ మెథడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి థ్యాంక్ యూ. నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సో మన దగ్గర చాలా బాగా జరుగుతుంది. మేడం గారు కూడా స్టేట్ పోలీస్ ఎస్పీ అంటే హైయర్ ఆఫీసర్స్ మీటింగ్స్లో ఇక్కడ కూడా డెమో పెట్టేసి వాళ్ళకు ప్రత్యక్షంగా వాళ్ళకు అవగాహన కలిగించారు. జిల్లా అధికారులు మనం అందరం కూడా ఇక్కడ 2-3 సార్లు దీని మీద డిస్కస్ చేసుకున్నాం. పంచాయతీ స్థాయిలో ఆల్రెడీ అవగాహన జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాక్టీసింగ్లో కూడా వచ్చింది. అంటే మొత్తం అంతా ఇప్పుడు మా బిహేవియర్ చేంజ్ కావాలి కాబట్టి ఆ కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. అక్కడ కొంతమంది మహిళలు ముందుకు వచ్చి కొంత చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా చేసుకుంటూ టైం పడుతుంది ఇంకా.